Our chief guest, Honorable Member of Parliament, Dr. Sri. So we request our collector to kindly accept our felicitation, sir. Thank you so much. Shri Ganadham Bhajare Agamadi Santam Akhila Deva Pujitam Yogashali Bhavevitum Ragatveşadirahidharamaniya hridaya viditam Shri Guru Bhasam Mudidam Chinmula Kamalasthitham Shri Ganadham. So, more than 30 companies. Initially, we thought of it would be around 20 companies. More than 35 companies are participating in this job mela today. I request each and every student who sat here, who are present in this auditorium, make use of this. मजा निर्माण लोग डोमिनेट To fill the offline forms which are being passed on. We have enough staff to help you and support you. Evening varaku feel tensed, registration avvakapothe enti ani. But registration is the mandate process to attend for the interviews, and short list aina select aina interviews ki attend avvalanna kaani registration is the must. Happy to hear that HRs are also arriving. వాలంటీర్లు కూర్చోబెట్టమని చెప్పాము. I request all the volunteers of the college to arrange the chairs for the public, like for the candidates at the back. So venaka unna vallu volunteers andariki kuda it's a request to arrange the chairs properly to make skill development AP Skill Development Corporation CDAP ఆధ్వర్యంలో కేశినేని ఫౌండేషన్ సహకారంతో ఇవాళ జాబ్ మేళా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో విజయవాడ నగర వాసులందరికీ అందించడం జరిగింది. మేము గౌరవ ముఖ్యమంత్రి గారు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో. దానిలో భాగంగానే ఈ మెగా జాబ్ మేళా ప్రతి నెల ఒక నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గంలోనూ జాబ్ మేళా పెట్టే విధంగా క్యాలెండర్ కూడా రూపొందించడం జరిగింది. వీటిలో మేము కూడా ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ పార్టిసిపేట్ అయ్యి ఎక్కువ మందికి అవేర్నెస్ వచ్చే విధంగా మేము కూడా పార్టిసిపేట్ అవుతున్నాం. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు కాదు ఎంపీలకు కాదు. ఎందుకంటే ఇవాళ విజన్ 2047 కానీ వికసిత్ భారత్ 2047 కానీ స్వర్ణాంధ్ర 2047 కానీ రావాలి అంటే అది ఇక్కడ ఉన్న యువకులు
వల్లే, ఇక్కడ ఉన్న విద్యార్థుల వల్లే సాధ్యం. కాబట్టి వాళ్ళందరూ కూడా కాలేజీ అయిపోగానే రైట్ డైరెక్షన్ లో నడవాలని గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక. అదే విధంగా జాబులే కాదు, స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ఎంటర్ప్రినర్ల కింద కూడా తయారు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక. ఆయన ఎంటర్ప్రినర్ ఇన్ ఏ హౌస్ అనే నిదానంతో మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. జాబ్ మేళాలే కాదు, స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో కానీ, సీడాప్ ఆధ్వర్యంలో కానీ వాళ్ళకి అవసరమయ్యే ఖర్చులు కూడా సీడాపే భరుస్తుంది. ఆ హాస్టల్ వసతి, 8 నెలల డిగ్రీ కోర్సు, స్కిల్ డెవలప్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే విధంగా, అంతేకాకుండా ఎవరన్నా ఎంటర్ప్రినర్ అయితే వాళ్ళ మార్కెటింగ్ కూడా సీడాప్ సంస్థ ఆధ్వర్యంలో తీసుకోబోతుంది. కాబట్టి ఇటువంటి ఎన్నో. అందరికీ నమస్కారం. ఈ జాబ్ మేళా కేసినేని ఫౌండేషన్ గారి ఆధ్వర్యంలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో జరగటం ఇది చాలా అదృష్టం. ఎందుకంటే వచ్చిన వాళ్ళలో కూడా 70% విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి రావడం జరిగిందని కూడా రికార్డులు చెబుతా ఉన్నాయి. ఇది ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమం పెడతారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉద్దేశం కూడా ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ కానీ, ఒక ఎంప్లాయీ కానీ ఉండాలా, ప్రతి కుటుంబం పేదరికం నుంచి బయటపడాలా. దానికి అనేకమైన కార్యక్రమాలు P4 అని చెప్పి ఎక్కడైనా చదువుకోలే స్థితిలో ఉన్న పిల్లలకి అవకాశం ఉన్న వాళ్ళు చదువు చెప్పేదిగా తీర్చిదిద్దడానికి కూడా P4 అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. P4 అంటే మీ కుటుంబాలని మార్గదర్శులైన ఉన్నత కుటుంబాలు దత్తత తీసుకుని వాళ్ళతో సమానంగా మీరు రావటానికి విద్యని పూర్తిగా మీకు అందించడం కానివ్వండి, లేకపోతే మీరు ఉపాధి కోసం ఏర్పాటు చేసుకునే చిన్న చిన్న వ్యాపారాలు పెట్టించడం కానీ, ఇవన్నీ కూడా చేసి సమానత్వం తీసుకురావాలా, రాష్ట్రంలో పేదరికం రాకుండా తీసేయాలని చెప్పి ఆ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా సహకరించాలని, ఇక్కడికి ఇచ్చేసి జాబ్ మేళకి ఇచ్చిన పిల్లలందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చే అదృష్టం కలగాలని పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ రావడం జరిగింది. ఆ కంపెనీలతో